నా పేరు వంశీ. ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, టీజేపీఎస్ కాలేజ్. ఈరోజు గొప్ప విశేషం ఏమిటంటే మన దేశ ఇద్దరి నాయకుల జయంతి ఒకే రోజు రావడం గొప్ప విశేషం. గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చేసిన సేవా త్యాగాలను స్మరించుకొని వారిద్దరి గురించి తెలియజేస్తున్నాను. గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన కరమ్చంద్ పుతలీబాయి వంటి దంపతులకు నేటి గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ అనున్నది వీరి వంశనామము. గాంధీజీ బాల్యంలో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఆయన సత్య మార్గం వదిలి సర్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. శ్రావణ కుమార కథ చదివి ఆయన తన తల్లిదండ్రుల యందు విధేయతతో నిలుచుకోవాలని సంకల్పించుకున్నారు. 1891లో గాంధీజీ గారు లండన్లోని బారిస్టర్ పట్టాను పొందారు. ఆయన తన తరువాత స్వదేశానికి వచ్చి దక్షిణాఫ్రికాలోని తన భారతీయులను చూసి అవమానాలను సహించలేక నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 1906లో సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనివలన అనేక సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాలోని సత్యాగ్రహం ఫలితం వచ్చిన తరువాత అనేక నాయకులను కలుసుకున్నారు. గోకుల కృష్ణ గోఖలే, బాల్ గంగాధర్ తిలక్, అనాబి సాబ్ మొదలైన వంటి వాళ్ళు కలుసుకొని 1926లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. అలాగనే 1942 ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి మన గాంధీజీ గారు మన ప్రతి భారతదేశ పౌరుల్లో నిలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం అంటే 1942లో డూ ఆర్ డై, చంపండి చావండి అనే నినాదాన్ని సృష్టించారు గాంధీజీ గారు. దీనివలన మనకి 1947 ఆగస్టు 15వ తేదీన గాంధీజీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు. ఇలా స్వతంత్రం తీసుకొచ్చిన వలన మనం ఈరోజు శాంతిగా స్వేచ్ఛగా బతుకుతున్నాము. గాంధీజీ గారు 1948 జనవరి 30వ తేదీన రామ్ గాడ్సే అనే వ్యక్తి చేత మరణించబడ్డారు. గాంధీజీ గారు మన దేశం కోసం ఎంతో కష్టపడి వారి ప్రాణాలను అర్పించి ఎంతోమంది అమరవీరులు మన కోసం స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి త్యాగాలను ఇప్పటికీ మనం మరవరాదు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాశీ సమీపంలో ఉన్న మొఘల సరియు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదా ప్రసాద్, రాందుర్లాల్ దేవి. తరగతి గదిలో పాఠశాల ఉపాధ్యాయుడైన శారదా ప్రసాద్ కుమారుడు ఈయన లాల్ బహదూర్ శాస్త్రి. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో తల్లి సంరక్షణలోనే మెరుగైన అవకాశాలను రూపొందించుకున్నాడు. ఈయన తన తాతగారింట్లోనే మొదటి విద్యాభ్యాసం చేశాడు. అలానే శాంతి స్వయం కృషితోనే కష్టించి తన ఫలితాలను సాధించుకున్నారు. స్వయం కృషి, స్వేచ్ఛ, సాహసం, ధైర్యం, సంకులిత వంటివి లాల్ బహదూర్ శాస్త్రిలో ఉన్నాయి. ఈయన భరతమాత మొట్టమొదటి వ్యక్తి.
మెట్ట వ్యక్తి అని లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తారు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు 1931లో గాంధీజీ గారిని విశ్వ గ్రంథాలయంలో కలిశారు. తర్వాత ఈయన జైల్లో మేరీ క్యూరీ గురించి కొన్ని రచనలను చేశారు. తర్వాత ఈయన చాలా పొట్టిగా ఉండేవాడు. తెలివైన మాటలతో తన అభిప్రాయాన్ని మంచివారితో అందరితోనూ సమాజంతోనూ బాగా కలిసిపోయేవాళ్ళు. ఈయన తన సహాయంతో ఎందరో బాలబాలికలను చేకూర్చాలని స్వతంత్రంతో ఆలోచించేవాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈయన ఆహారం కొరకు సైనికుల కొరకు ఒక నినాదంను చేపట్టారు. జై జవాన్ జై కిసాన్. ఈ నినాదంను సమాజంలో ప్రతి పౌరుని ప్రతి విద్యార్థిలోనూ కలిగి ఉండాలని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి 1936లో పొట్టివాడై గట్టివాడై భారతదేశానికి శక్తి నిరూపించారు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.